దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఓకే, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మమ్మును అందరినీ నింపునుగాక. ఓకే, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇంకా ప్రతిరోజు కూడా మీకు ఒక వాక్యం క్యాలెండర్లో ఉంటుంది. దయచేసి ఊరికే అలా తగిలించుకొని ఉండకుండా ఏ రోజుకి ఆ రోజు వాక్యం చదవండి. ఆ అధ్యాయం తీసి ఆ అధ్యాయం కూడా చదవండి. ఆ అధ్యాయంలో ఉన్న ఒక్క వచనం మీకు ఆ అధ్యాయాన్ని గుర్తు చేయడానికి బైబిల్లో ఈ వాక్యం ఎక్కడుందో తీసి బైబిల్లో నుంచి మీరు చదివితే ఆ రోజు మీకు ఒక ప్రత్యేకంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి ఈ వాగ్దానం చెప్పుకుందాం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా, ఈ 2026 కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొనడానికి తండ్రి మమ్మల్ని మీరు సిద్ధపరచండి నాయన. దినదినము ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక, మా కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక, మా యొక్క జీవితాలలో నెరవేర్చబడునుగాక, సంఘం అంతటిలో నెరవేర్చబడునుగాక, సార్వత్రిక సంఘం అంతటిలో నెరవేర్చబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడని ఎంచుకున్నాడు మన పితరుడైన అబ్రహాం. ఎలా ఎంచుకున్నాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు. ఎంచుకున్నటువంటి సమయానికి అబ్రహాము యొక్క వయసు ఎంతంటే 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. షారాకు ఇద్దరకు 10 సంవత్సరాలు తేడా. అంటే ఇప్పుడు షారాకు ఎంత వయసు? 65 సంవత్సరాలు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాము ప్రియులారా దేవుని మీద ఆధారపడుతూ ఇంకా వాగ్దానం నెరవేరకుండానే దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే దేవుడు చూపించేటువంటి దేశానికి బయలుదేరాడు. ఈ లోకంలో మనం కూడా ఈ లోకంలో నుండి పరలోకానికి బయలుదేరాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు మన యాత్ర ఎక్కడికే? యెరూషలేముకు కాదు, ఇజ్రాయెల్ దేశానికి కాదు. మన యాత్ర ఎక్కడికి చెప్పండి? పరలోకానికి. ఈ భూమి మీద అంతవరకు మనం ఏమై ఉన్నామంటే పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాము. అంతవరకు కూడా మన జీవితాల్లో ప్రియులారా మనము భయముతో ఏమండి మనం గడిపేవారిగా మనం ఉండాలి. వాక్యం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయము 17వ వచనం. మొదటి అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపండి? భయముతో మీరు గడపండి. మనం ఏమై ఉన్నాం భూమి మీద అంటే పరదేశులమై ఉన్నాం. ఇక్కడ వరకు మనం ప్రియులారా బాగున్నాము అని అనుకోవద్దు. ఇది కాదు, మనం ఉండేది పరలోకం. మనకు నిత్యమైనటువంటి నివాసం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది, ఇక్కడ లేదు. ఇది తాత్కాలికంగా మనం ఈ లోకంలో ఉండడానికి మాత్రమే మనం కట్టుకున్న నివాస గృహాలు. ఈ మందిరంలో కూడా తాత్కాలికంగానే ఉంటాం మనం. ఈ మందిరం ప్రియులారా ఎంతకాలం ఉంటుందో ఈ మందిరంలో అంతకాలమే ఆరాధన చేసుకోగలం. కానీ ఈ మందిరం ప్రియులారా పరలోక మందిరానికి మనల్ని సిద్ధపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే పరదేశులుగా ఈ లోకము నుండి మనం పరలోకానికి యాత్ర చేస్తున్నప్పుడు అనుదినము కూడా మనకు అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏమెదురవుతూ ఉంటాయి? అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ అనుభవాలు చాలా కష్టతరంగా ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా కూడా ప్రియులారా దేవుని బలాన్ని మనం పొందుకుని మనం ప్రయాణం చేయాలి. వాక్యంలో కీర్తనల గ్రంథము 84వ కీర్తన మనం చూసినట్లయితే 84వ కీర్తన
మనం చూసినట్లయితే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎలాగుంటాయట యాత్ర చేసే మార్గాలు? బలము లేదనుకోండి, మనము బలం పొందుకుని యాత్ర చేయాలి. బలమునందు మనుషులు ధన్యులు. నేను ఇంకా నడవలేను, నేను ఇంకా పోరాడలేను, నేను ఇంకా యాత్ర చేయలేను అని కొన్నిసార్లు మనకు అనిపించినప్పుడు నాలో బలము తగ్గిపోయిందనే విషయం గమనించి మనం ఏం చేయాలనంటే, ప్రభువా నన్ను మళ్ళీ నీ బలముతో నింపునైనా అని అడిగేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మనము బలమును అడిగితే ఆయన బలాన్ని మనకిస్తాడు ఖచ్చితంగా. బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం చూస్తే బలము నాది అని దేవుడు చెప్తా ఉన్నాడు. 62వ కీర్తన చివరి వచనాలు మనం చదివినట్లయితే బలము నాది అని దేవుడు చెప్తున్నాడు. ఎవరిదే? బలము నాది, బలము నాది అని 2 మారులు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరిది బలము? దేవుందా మందా? అంటే ఇప్పుడు మనం నడవాలి, మనం యాత్ర చేయాలి అని అంటే మనకేం కావాలి అని అంటే బలము కావాలి. ఒకసారి ఏలియా అనేటువంటి దైవజనుడు ప్రియులారా బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. బలహీనుడైపోయి ఎంత బలహీనుడైపోయాడంటే, ప్రభువా నా పితరుల కంటే నేను ఇంకేమీ ఎక్కువ వాడినేమీ కాదు, దయచేసి నా ప్రాణం తీసుకో అన్నంత బలహీనుడైపోయాడు. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మన నోటంట వస్తాయో అప్పుడు ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనత ఏదైతే ఉందో అది దేవునితో చెప్పాలి. మనం ప్రభువా నా ప్రాణం తీసుకోమని చెప్పి దేవునికి చెప్పి తెలివైన పని చేశాడు ఏలియా. ఎవరో? ఏలియా. ఎప్పుడైతే ఈ మాట దేవునికి చెప్పాడో దేవుడు ప్రాణం తీసేసుకోలేదు. మనం అడిగినట్టల్లా దేవుడు చేసేస్తే అసలు ఇప్పుడు ఈ రోజు మనం ఈ సమయంలో ఇక్కడ ఉండం. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ప్రాణం తీసుకోవాలనుకుంటాం, లేకపోతే దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. అవునా కదా? అలాగ అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అనుకుంటామా లేదా? చదవలేక కొంతమంది అనుకుంటున్నారు, ఉద్యోగం చేయలేక కొంతమంది అనుకుంటున్నారు, పెళ్ళి అవ్వక కొంతమంది అనుకుంటున్నారు, పిల్లలు పుట్టక కొంతమంది అనుకుంటున్నారు. ప్రియులారా దేవుని వెంబడించి కొన్ని పోరాటాల దగ్గర అలసిపోయి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ మొదటి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన నీ జీవితాన్ని నడిపించేవాడు, ఆయన ఏమాత్రం కూడా ముగించేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఏలియా అలాగూ ప్రార్థన చేశాడు. బదరీ వృక్షము క్రింద ప్రార్థన చేసి అక్కడే పరుండి నిద్రించాడంట. బాబు ఒకసారి ఇంకా కొంచెం ముందుకు రావాలి. మీరు ఎదురుకి వెళ్ళిపోయారు కదా, అక్కడ గమనించండి. పరుండి నిద్రించెను. నిద్రించినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ ఒక దూత వచ్చి ఏలియాను ముట్టి లేవనెత్తాడు. నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడిన. ఎవరు తెచ్చారండి అది? ఎవరున్నారు అక్కడ? ఏలియా ఇక్కడ ఈ బలహీనుడైపోయాడని, ఇలాగున ప్రియులారా నిరసించిపోయాడని, ఏలియా ఆకలిగా ఉన్నాడని, ఏలియా ఇక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికీ తెలియదు. ఎందుకంటే పారిపోయి వచ్చాడు ఊరు వదిలి పట్టణం వదిలి యెజ్రెయేలు యొక్క పట్టణాన్ని దాటి అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అరణ్యము అనేది ఒంటరితనము అనే దానికి సూచన. ఈ ఒంటరితనంలో ఎవరో నన్ను చూడకూడదు అనుకుంటారు. అదే డిప్రెషన్ స్టేజ్ అనమాట. ఏ స్టేజ్ అది? డిప్రెషన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎవరితో మాట్లాడాలని కానీ, ఎవరినైనా ప్రియులారా పలకరించాలని కానీ ఉండదు. భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరితోనూ కలవాలని ఉండదు. కానీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి వారిని నా దేవుడు కలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మాట్లాడకపోయినా ఆయన మాత్రము మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేసుకుంటే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి దూత వచ్చి అతని తట్టి లేపగానే నీవు లేచి భోజనం చేయమంటున్నాడు. ఆయన ఏం చేయమంటున్నాడు? భోజనం చేయంటున్నాడు. భోజనం చేయమంటున్నారేంటి? ఇక్కడ నాకెవరు భోజనం పెడతారనుకుని కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ ఏముందట? ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు నీకు భోజనం పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు నీకు సహాయం సిద్ధపరుస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో అక్కడ ఏముందో తెలుసా? నీళ్ళ బుడ్డు ఉంది, అప్పం ఉంది. ఏమండి? భోజనం చేసినప్పుడు నాకైతే ముందే మంచినీళ్ళు ఉండాలి. మీకు అర్థమైందా? ఒకవేళ ఏ కారణం చేతైనా ఏదైనా నాకు ముందు పెట్టారు. ఆఖరికి మజ్జిగన్నంలో కూడా నాకు మంచినీళ్ళు అవసరం. మరి ఏలియాకు మంచినీళ్ళు అవసరమని దేవుడికి ముందే
తెలుసు. దేవునికి స్తోత్రం. మన రుచులు తెలుసు, మన యొక్క ఆకలి తెలుసు, మన దాహం కూడా ఎరిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కనుక మర్చిపోడు ఆయన. మర్చిపోయే దేవుడు కాదు, మనం వద్దనుకున్నా కూడా మనల్ని వెంబడించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, ఎవరున్నారండి పట్టించుకోవడానికంటే ఆయన ఉన్నాడు పట్టించుకోవడానికి. ఎవరున్నారు పట్టించుకోవడానికి? ఆయన ఉన్నాడు పట్టించుకోవడానికి. ఒకవేళ ఫోన్ చేస్తేనే మాతో మాట్లాడొచ్చు మీరు, మేము ఫోన్ చేస్తేనే మీరు మాతో మాట్లాడొచ్చు. ఎన్నో సందర్భాలలో ఫోన్లు కూడా ఒక్కొక్కసారి పనిచేయకపోవచ్చు. అయినా నిరాశపడొద్దు. నో నెట్వర్క్ నీడ్. దేనికి తెలుసా? పరలోకానికి. దేవునికి స్తోత్రం. కావలసింది ఏంటంటే ప్రార్థన, అంతే. నువ్వు ఎంత ఒక్క మాటే ప్రార్థన, ఎక్కువసేపు ప్రార్థన కూడా చేయలేం మనం. కొన్నిసార్లు ఎక్కువసేపు చేయలేం. నేను మోకాళ్ళ మీద ఇలా కూర్చుని అలాగ నా ఒళ్ళు చల్లబడిపోయి పడిపోయిన తర్వాత ఏమైందో తెలియదు నాకు. అది ఆగస్టు 21వ తారీఖు ఏమండి. ఆ సమయంలో అలాగ కళ్ళు అలా బయర్లు గమ్మేస్తూ ఉంటే ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను బ్రతికించు, నాకు ఇంకా నువ్వు అప్పగించిన పనులు ఇంకా ఉన్నాయి, నా కుటుంబ బాధ్యతలు ఇంకా ఉన్నాయి, దయచేసి నన్ను బ్రతికించు ప్రభువా. ఆ తర్వాత ఏమైందో తెలియదు నాకు. గబగబా చేతులు కాళ్ళు రుద్దేశారు, తర్వాత గబగబా లోపలికి తీసుకొచ్చారు. ప్రియులరా, తర్వాత దేవుడు మళ్ళీ తెప్పరిల్లు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసండి? ఒకే చిన్న ప్రార్థన. ఆ తర్వాత అందరూ ప్రార్థన చేస్తున్నారు, బిడ్డలందరూ. కానీ ఆ దేవుడు మళ్ళీ తిరిగి లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనము లేవడం అనేది దేవుని చిత్తం, మనం బ్రతకడం అనేది దేవుని చిత్తం, మన ద్వారా అనేకులను బ్రతికించడం అనేది దేవుని చిత్తం. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా మనం బలహీనమైపోతాం, కానీ మన దేవుడు మనల్ని బలపరిచేవాడు అయి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలో, ప్రభువా నన్ను బ్రతికించావు, ప్రభువా నన్ను బలపరిచావు, ప్రభువా నన్ను మళ్ళీ తిరిగి నిలబెట్టావు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బలహీనులు ఉంటే నేను చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు ఈ అర్ధరాత్రి సమయంలో నిన్ను బలపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏలీయాను దేవుడు బలపరిచాడు, భోజనం చేశాడండి, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ లేపాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది, నీవు లేచి భోజనం చెయ్యంటున్నాడు. రెండోసారి మళ్ళీ భోజనం పెట్టాడు. కడుపు నిండా పెట్టి దేవుడు, అరకొరగా పెట్టి దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. చేతి నిండా ఇచ్చే దేవుడు, ఏదో కొంచెం ఇచ్చి పంపించేవాడు కాదు ఆయన. కానీ ఆయన కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన కొరకు మనం ప్రియులారా ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కొరకు నిలబడ్డాడు ఏలియా. ఇప్పుడు ఆయన్ను తీసేయాలని చెప్పి ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో, ఈ భారతదేశంలో కూడా నిజమైన దైవ సేవకులను తీసేయాలని ప్రియులారా చాలా మంది పనిచేస్తున్నారు. కానీ నేను అంటున్నాను ఏంటంటే, దేవుడు సెలవిచ్చే సమయం దాకా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునని దేవుడు సెలవిచ్చాడు. దీనికి ఉదాహరణగా ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. ఆ తర్వాత పేతురును కూడా బంధించి చంపడానికే చెరసాల్లో ఉంచారు. తెల్లవారితే పేతురును కూడా చంపేస్తారు. చంపడానికి అధికారం ఉంది, చంపడానికి అవకాశం ఉంది, చంపడానికి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, సంఘమందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయవలసినటువంటి రోజులో మనం ఉన్నామని మర్చిపోవద్దు దయచేసి. అత్యాశక్తితో ప్రార్థన చెయ్యాలి. ఎందుకో తెలుసా? చెరలో ఉన్నటువంటి దేవుని సేవకుల కోసం, ఆకలితో ఉన్నటువంటి దేవుని సేవకుల కోసం, సువార్త నిమిత్తము చెరలో ఉన్నటువంటి దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయడానికి మీరు మోకరించి, మోకాళ్ళు ప్రభు పాదాల దగ్గర వంచి మోకరించి చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే నాకు సహాయము కలుగునని రాయబడిన ప్రకారంగా పరలోకము నుండి దేవుడు సహాయం పంపబోతున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి పేతురు
చెరసాలలో సంకెళ్ళు వేసి ఇద్దరు సైనికులు వాళ్ళు ఈయన చెయ్యి ఒకళ్ళు కట్టుకున్నారు, ఈయన చెయ్యి ఇంకొకళ్ళకి ఏమండి ఇద్దరు సైనికుల మధ్య పడుకున్నాడు. ఒకవేళ ఈయన లేచాడు అనుకోండి, ఆ పక్కనున్న ఆయన లేస్తాడు, ఈ పక్కనున్న ఈయన లేస్తాడు. ఏ పక్కకి వెళ్తాడు? ఏ పక్కకి వెళ్ళడు. వాళ్ళు అనుకున్నారు ఏ పక్కకి వెళ్ళే అవకాశం లేదు, తాళం వేసేసాం, లోపలికి ఎవరు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు నిద్రపోతున్నారు, పేతురు గారు నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, అర్థమవుతుందా? కానీ నా దేవుడు పరిశుద్ధుల ప్రార్థన ఆలకించాడు, పరలోకము నుండి దూతను చెరసాల్లోకి పంపించాడు. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఈ సంవత్సరంలో దేవుడు తన దూతలను పంపించి తన సేవకులను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. తన బిడ్డలను దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని రాయబడుతూ ఉంది. అద్భుతమైన కాపుదల అనుభవించే రోజులు ఈ రోజులు మనకి. దేవుని పిల్లలారా, భయపడొద్దు, దిగులు పడొద్దు, కలవరపడొద్దు, ప్రార్థించండి. దేవుని వాక్య వాగ్దానాలు చేపట్టుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సమస్త ఆనందంతో నింపబోయే రోజులు ఈ రోజులు, సమస్త సమాధానంతో నింపబోయే రోజులు ఈ రోజు. నీవు ఏ విషయంలో గలిబిలిగా ఉన్నావో, ఏ విషయంలో కలవరంతో ఉన్నావో, ఆ కలవరం అంతా తొలగిపోయి నీకు సమాధానం ఇచ్చే రోజులు ఈ రోజుల్లో. కనుక గమనించండి, ఇది ఎలా జరుగుతుందంటే దేవుని శక్తి చేత జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క మహిమతో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే నీకు నాకు అర్థం కాని రీతిలో దేవుడు చేయబోతున్నాడు. ఏలియాను చంపాలనుకున్నది యెజబెలు, కానీ యెజబెలు చేతికి దేవుడు ఏలియాను అప్పగించలేదు. హల్లెలూయా. పేతురును చంపాలనుకున్నాడు హేరోదు రాజు. రాజును కదా నేను, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేంటి అన్నాడు. రాజును కదా నేను, అధికారం ఉంది, నాకు ఏదైనా చేయగలను అనుకున్నాడు. కానీ అతని చెయ్యి అతని మీద వేయడానికి సరిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరొకసారి ఇంకో మాట చెప్తున్నాను, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక భయపడకుడి అని చెప్తున్నాడు. ఏ అయ్యకి భయపడొద్దు, ఏ అయ్యకు భయపడొద్దు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. ఏ అయ్యకి భయపడొద్దు, ఏ అయ్యకు భయపడొద్దు. మన అయ్య పరలోకంలో ఉన్నాడు, ఆయనకి మాత్రమే భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అంటే ఆప్రాల్గా దేవుడు తీసేస్తాడు. ఈ సంవత్సరంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఒక భయం ఉండిపోయింది. ఏ వచ్చింది, జాబులు ఎంతో కష్టంగా ఉన్నాయని. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదువ రానివ్వడం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు ఉంచండి, ఆయన సన్నిధిని వెదకండి. ఆయన సన్నిధిని ఆదివారం కాదు, నిత్యము వెదకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిని మీరు వెతికితే ఏమవుతారో తెలుసా? మీ హృదయమందు మీరు సంతోషిస్తారు. అలాంటి సంతోషాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆనందంతో నింపబోతున్నాడు, ఆనందంతో నింపబోతున్నాడు. ఎక్కడ దుఃఖపడ్డారో అక్కడ ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ప్రియులారా, దాన్ని విశ్వసించాలి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే విశ్వాసము ద్వారా అని రాయబడింది. విశ్వాసము ద్వారా ఏమండి దేవుడు ఏమిస్తాడంట? సమస్త ఆనందంతో నింపుతాడట. విశ్వాసం ఎలా ఉంటుందండి అని అంటే ఒక మాట చూపించి మనం ముగించుకుందాము. దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆ వాక్యం కూడా కరెక్టే, కానీ ఈ వాక్యం మనకు ఇప్పుడు అవసరం. 4-5 వచనాలు చూడండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, దేన్ని ఆధారం చేసుకుని? దేవుని శక్తిని, పవర్ ఆఫ్ గాడ్ ఆధారము చేసుకుని ఉండవలెనని. ఇప్పుడు మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలంటే మనుష్యుల జ్ఞానం కాదు, సైంటిస్టుల జ్ఞానం కాదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంతం వచ్చేస్తుంది అంటున్నారు. వాక్యం నెరవేరు వరకు అంతం రావడానికి వీలు లేదు. నా దేవుడు రానివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సృష్టిని నిర్మించిన దేవుడు చెప్పాడు, ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు చెప్పాడు, ఈ సృష్టిని విమోచించిన విమోచన కర్త చెప్పాడు. ఆయన చెప్పినటువంటివన్నీ నెరవేరు వరకు ఈ తరము గతించదు అని చెప్పాడు. ఏమండి, ఏ టీవీలో చెప్పినా, ఏ వార్తాపత్రికలో చెప్పినా, ఏ సైంటిస్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా నా యేసయ్య మాటకు విరోధంగా జరిగేది అవకాశమే లేదు. హల్లెలూయా. కనుక నువ్వు భయపడక్కర్లేదు. ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ప్రియులారా, ఆలోచించుకోండి. ఎవరు చెప్తే అది నమ్మకండి. ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టకండి. మోకరించి మీ గదిలో మోకరించండి. ఇందాక నేను చూసినప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఏముండాలి క్రైస్తవుడి కంటే? గదిలో ప్రార్థన ఉండాలి.
మదిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉండాలి. ఉండాలంటే ఎలా ఉంటుంది? నువ్వు గదిలోకి వెళ్తేనే ప్రార్థన ఉంటుంది. నువ్వు గదిలోకి వెళ్ళవు, నువ్వు బయట తిరుగుతూ ఉంటావు. ఏమంటే గదిలోకి వెళ్ళే సమయం తీసుకోవు, గదిలోనికి వెళ్ళేటువంటి ఆలోచన చెయ్యు, దేవునితో సహవాసం చేయాలని ఆలోచన చెయ్యు. అది బోర్డుకు పరిమితం కాకూడదు, మన యొక్క జీవితానికి పరిమితం కావాలి. హల్లెలూయా. ఈ బోర్డులన్నీ కూడా చూసిన వారు వాక్యం ఇలా ఉందా అనుకుంటారు, కానీ ఆ బోర్డులో ఉన్నటువంటి వాక్యం నా గుండెల మీద ఉంటే అది నా బ్రతుకులో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీ మదిలో ఏముండాలంటే వ్యర్థమైన విషయాలు కాదు, వ్యర్థమైనటువంటి క్రికెట్ ప్రేమ కాదు. బీ కేర్ఫుల్. వినండి బాబు, ఇటు వినండి. మీ మదిలో ఏముండాలంటే క్రికెట్ గురించినటువంటి అభిమానం కాదు, నా దేవుని వాక్యాన్ని గురించినటువంటి ప్రేమ సమృద్ధిగా ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రికెట్ దగ్గర కూడా ఒక అమ్మాయితో చెప్పించాడు దేవుడు. ఏమండి, ఏంటి అమ్మాయి పేరు? జెమిమా రోడ్రిగ్స్ కదా. చెప్పారు. ఆ అమ్మాయితో దేవుడు చెప్పించాడు. అప్పుడు కూడా ఇంకా క్రికెట్నే ప్రేమిస్తున్నారు, కానీ యేసయ్యను ప్రేమించలేకపోతున్నారు యవనస్తులైన వాళ్ళు. ఇప్పుడైనా మీరు యేసయ్యను ప్రేమించటం మొదలు పెట్టండి. క్రికెట్ను పక్కన పెట్టండి, యేసయ్యను ప్రేమించటం మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో మీ హృదయాలు ఆనందంతో నింపబడతాయి. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో మీ జీవితాల్లో సమాధానం ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చెయ్యండి. గత సంవత్సరం గతించిపోయింది. ఇప్పుడు ఈ మొదటి అడుగు క్రికెట్ను ప్రేమించటం కాదు, దేవుని ప్రేమించటంతో నేను అడుగు పెడుతున్నానండి అన్న యవనస్తులు మీరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. సంతోషం. హల్లెలూయా. మీ హృదయాలు నా దేవుడు ఆనందంతో నింపును కాక. ప్రియులారా, కొంతమంది వారి యొక్క కుటుంబాలలో భయంకరమైన శ్రమలు అనుభవించారు గత సంవత్సరంలో. దేవుడు మీ కన్నీరు చూశాడు. ఆయన మిమ్మల్ని ఆనందపరిచేటువంటి సంవత్సరంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆనందపరిచే దేవుడు. విశ్వాసం ఉంచండి. ఎక్కడైతే మీరు నెమ్మది లేని వారైపోయారో అక్కడ దేవుడు మిమ్మల్ని నెమ్మదితో నింపబోతున్నాడు. ఆయన కృప ఈ కార్యం చేయబోతా ఉంది. ఏమండి, విశ్వాసము మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండొద్దు. రెండవది ఏమంటున్నాడో తెలుసా? దేనిని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని. ఈరోజు మనము ఈ భూగ్రహం మీద మనం ఉన్నాం, ఈ గడ్డ మీద మనం ఉన్నాం. అయితే సౌర కుటుంబంలోని ఒక గ్రహం ఇది, సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఒక ప్లానెట్ ఇది, అవునా కదా? ఒక ప్లానెట్ మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము దాని కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఒకవేళ గనుక ఈ కక్షలో ఉన్నటువంటి ఈ గ్రహం ఈ పక్క కక్షలో ఉన్నటువంటి గ్రహాన్ని ఢీకొట్టిందంటే, ఆ పక్కన ఉన్నటువంటి గ్రహం ఈ పక్కనున్న దానికి ఢీకొట్టిందంటే, అలా ఢీకొట్టుకుంటూ వెళ్తే విశ్వమంతా ఏమైపోద్దంటే భస్మీపట్లం అయిపోద్ది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బూడిదైపోద్ది. ఎందుకు ఇలా ఉందో తెలుసా? ఈ రోజున మనం ఎందుకు ఇంత క్షేమంగా, ఇంత సంతోషంగా, ఇంత సంబరంగా ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎవరండి దాన్ని అలా నియమించిన వాళ్ళు? దాన్ని అలా నియమించిన వాళ్ళు? ఏ సైంటిస్టు? ఇది కనుగొన్నారు సైంటిస్టులు, కానీ అసలు దాని యొక్క కక్షను నిర్ణయించింది ఎవరు? దాని యొక్క రూటును నిర్ణయించింది ఎవరో? యేసయ్యే. హల్లెలూయా. మీరు చూడండి, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కూడా నిర్వహించుచున్నవాడు ఆయన. హల్లెలూయా. ఇంకా చెప్పాలనంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శూన్యము పైన ఈ భూమిని దేవుడు వేలాడదీశాడట. ఇక్కడ ఏమీ లేదండి, ఇక్కడ నేను ఏమన్నా వేలాడదీయాలంటే నా వల్ల ఎలాగవుద్ది? ఇక్కడ వేలాడదీయాలంటే ఇక్కడ మేకేసాం, ఇక్కడ వేలాడదీసాం. ఆలోచించండి ఎలా ఉందో దేవుని జ్ఞానం. దేవుని శక్తి ఎంత అపరిమితమైందో ఆలోచించండి. దేవుని శక్తి ఎంత అద్భుతమైందో ఆలోచన చెయ్యండి. అందుకనే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని.
ఈరోజు మీరు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ హృదయాలలో సమస్త ఆనందంతో నింపుతాడు. విశ్వాసము ద్వారా. ఏ విశ్వాసం అండి? ఇంకెలా విశ్వాసం ఉంచమండి అంటే, ఇప్పుడు నేను మీకు చూపించింది సృష్టి. ఇందాక మనం విన్నది మన సహోదరులలో దేవుణ్ణి ఆశ్రయించగా దేవుడు చేసిన కార్యాల గురించి విన్నారు మీరు. ఇది బైబిలు, అది సృష్టి, ఇది మనుషులు అనుభవించినటువంటి కార్యాలు. ఇంకేం కావాలి మీకు ఆధారం? ఇంకేం కావాలి మీకు ఆధారం? శూన్య మండలము పైనే ఆయన పరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. శూన్యము పైన భూమిని అసలు ఎలాగండి అది అర్థం చేసుకోవడం? ఎలాగండి అర్థం చేసుకోవడం? మన పైన ఉన్నది శూన్యం, అక్కడికే శాటిలైట్లు పంపుతున్నారు. అదేంటది? శూన్య ప్రదేశం. మీరు ఇంతకుముందు చూసారో లేదో, అక్కడ నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సైంటిస్ట్ ఒక ఆయన, సునీత విలియమ్స్తో పాటు ఉన్నటువంటి ఒక సైంటిస్టు. వాళ్ళు క్రిస్మస్ విషెస్ చెప్పడానికి మైక్ని మనం ఇలాగ అందిస్తాం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇలా గాలిలో వదిలితే ఆ మైక్ని ఇలా పట్టుకున్నారు, ఇలా గాలిలో వస్తే ఆ మైక్ని ఇలా పట్టుకున్నారు. అక్కడ ఉన్నదేంటో తెలుసా? అక్కడ ఉన్నదేంటో తెలుసా? జీరో గ్రావిటేషనల్ ఫోర్స్, శూన్య ప్రదేశం. అది దాన్నే స్పేస్ అంటున్నాం ఈరోజు. దాన్నే స్పేస్ అంటున్నాం ఈరోజు. అది ఎవరు పెట్టారండి అక్కడ? అది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. కాబట్టి ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టొద్దు. మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకోండి. మీ విశ్వాసం కొరకు ప్రియులారా మీరు పోరాటం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే నీకోసం నా కోసం నిన్ను నన్ను ప్రేమించి సిలువ మీద ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. నిన్ను నన్ను కూడా ఒంటరిగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపించాడు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనలో విశ్వాసాన్ని ఫలింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో విశ్వాసాన్ని ఫలింపచేస్తున్నాడు. ప్రార్థించి 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 ఈ రోజున ఒకవేళ నీవు ఆపేయచ్చు ప్రార్థన. నేను చాలా ప్రార్థన అలాగా ఆపేశాను, కానీ నా దేవుడు తన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా జరగలేదే, ఇంకా అవ్వలేదే, ఇంకా దేవుడు చేయలేదే, నా ప్రార్థన వినడం లేదేమో అని అనుమానం పడొద్దే మాత్రం కూడా. విశ్వాసంతోనే ఉండండి. భూమి మీద దేవుడు పరలోకము నుండి ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడట, మధ్యాకాశానికి వచ్చినప్పుడట, రెండవ రాకడలో ఆయన ఒక ప్రశ్న వేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం బహుశా 9వ వచనం అనుకుంటా. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని రాశాడు. ప్రశ్నతో అక్కడ క్వశ్చన్ మార్క్ వేయబడింది. విశ్వాసమును కనుగొనునా అని చెప్పి. కనుక ప్రియులారా, ఈ రోజున కొదువవుతున్నది ఏంటంటే, ఈ రోజున కొరత అవుతున్నది ఏంటంటే విశ్వాసమే. ఎందుకంటే ప్రజలు వాక్యం చూడట్లేదు, ప్రజలు సృష్టిని చూడట్లేదు, ప్రజలు దేవుని మీద ఆనుకోవట్లేదు. ఈ రోజున దేవుని సంఘము దేవుని కొరకు ఎదురు చూడడం లేదు. కనగారు పడిపోతున్నారు, తొందర పడిపోతున్నారు, గలిబిలి పడిపోతున్నారు. విశ్వాసము ద్వారా నా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఈ సంవత్సరంలో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని విశ్వసించండి. ప్రార్థించుకుందాం, ప్రభువు పాదాలను పట్టుకుందాం. ఎవరైతే విశ్వాసంలో బలహీనమయ్యారో దయచేసి మరొకసారి చెప్తున్నాను, వాక్యాన్ని మళ్ళీ చదవండి, మళ్ళీ తిరిగి వాక్యాన్ని విశ్వసించండి. అనుదినము వాక్యం చదవండి, ప్రతి పరిస్థితిలో వాక్యం చదవండి. ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు, ఏ పక్కకి మీ దారి కనిపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నిర్గమాకాండము 14వ అధ్యాయం చదవండి. ఒకవేళ మీకు స్వస్థత దొరకకపోతే, ఒకవేళ మీకు వైద్యుల వల్ల ఎన్నో తెప్పులు పడుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే సువార్త పుస్తకం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీ సమస్యకు పరిష్కారం దొరకలేదు అనుకుంటే ఏమండి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం చదవండి. అక్కడ ఇబ్బందిలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య వచ్చి, ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు, తన భర్త చనిపోయాడు, తన పిల్లలిద్దరిని కూడా ప్రియులారా అప్పుల వాళ్ళు తీసుకుని పోవడానికి వచ్చారు. అని ఆమె వచ్చి ఎప్పుడైతే ఎలీషా ప్రవక్తకు చెప్పిందో, ఆ ప్రవక్త ద్వారా దేవుని మాట, దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా వెళ్ళింది, ఆ ప్రకారంగా చేసింది. తన అప్పంతా దేవుడు తీర్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇదంతా జరగాలనంటే మీరు దేవుని పాదాల దగ్గరికి రావాలి. మేము దేవుని పాదాల దగ్గరికి రావడం కాదు, మీరు కూడా దేవుని పాదాల దగ్గరికి రావాలి. రెండు చేతులు కలిస్తేనే చెప్పండి ఏం చేయొచ్చు? చప్పట్లు కొట్టవచ్చు, అవునా కదా? ఒక చేతితో చప్పట్లు కొట్టగలమా? కొట్టలేము. కనుక దయచేసి
విశ్వాసం ఉంచండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు గ్రంథం 11:32 చివరిగా ఒక మాట ఉంది. ఆ మాటను మనము చదువుకుని ముగించేసుకుందాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదారు. ఎలాంటి కార్యాలు? గొప్ప కార్యాలు చేసేదారు. చూసారా? తమ దేవుని ఎరుగువారు ఏం కలిగి? బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదారు. కనుక దయచేసి విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి. నీ కన్నీళ్లు తడవబడేటువంటి రోజుల్లో నువ్వు అడుగుపెట్టావు. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతోనే ఈ 2026లోకి దేవుడు తీసుకొచ్చాడు. నీ ద్వారా దేవుడు తన పని జరిగించుకోవడానికే దేవుడు తీసుకొచ్చాడు. నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకోవడానికే తీసుకొచ్చాడు. ప్రార్థన చేసుకుని ప్రభు కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం. రేపు మొదటి శుక్రవారం సామలకోటలో ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈ మొదటి తారీఖును మాత్రం ఎవరికి వాళ్ళే మీరు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థనలోనూ సంతోషంగా వాక్యములోనూ దేవుని సన్నిధిలోనూ మీరు గడపండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరము నూతన పరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇక ప్రార్థన చేసుకుందాం. సోదరి సోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉందో? నీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. నీ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండొద్దు. ఈరోజు ఎవరైనా మనుషులు, కానీ దేవుడు దేవుడే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే, ప్రేమామయుడు ఆయనే, సర్వశక్తిమంతుడు ఆయన. ఎవరు వెళ్ళిపోవద్దు. దయచేసి ప్రార్థన ఆశీర్వాదం పొంది ఈ నూతన సంవత్సరంలో మనం ఇక్కడి నుంచి కదులుదాము. దేవుడు మన ప్రయాణాల్లో తోడుగా ఉంటారు. నీ పనిని దేవుడు సఫలం చేస్తాడు. నీ కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. నీ యొక్క జీవితానికి దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఎటు తోచని నీ పరిస్థితులలో దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఆయనను స్తుతించుదాం, ఆయనను విశ్వసించుదాం. ప్రభువా, నా విశ్వాసాన్ని స్థిరపరచునైనా అడుగుదాం, విశ్వాసాన్ని వృద్ధి పొందించునైనా అడుగుదాం. విశ్వాసంతో ఈ రోజులో మనం అడుగు పెడదాం. విశ్వాసంతో ఎదురు చూద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో దేవుని మాటను ప్రకటన చేద్దాం, విశ్వాసంతో సువార్తకు నమ్మకంగా మనం పనిచేద్దాం. విశ్వాసంతో ఉందాం, విశ్వాసంతో సాగుదాం, విశ్వాసంతో ప్రియులారా మనము మన జీవితాలు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మునుపు ప్రార్థన చేసే అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుడు అనేక ఆత్మలు రక్షించబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన కార్యముకు మనం ఎదురు చూద్దాం, మనం నిలబడదాం, ఆయన పక్షంగా పనిచేద్దాం. ఇందాక పిల్లలు పాట పాడారు కదా, ఆ పాటని మరొకసారి పాడుకుంటూ ముగించుకుందాం. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయా, యేసయ్యా నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే జీవితాలని, నీ కొరకే బ్రతకాలని, పరుగుతాలని. యేసయ్యా నీ పని చేయుట నిత్యం నాకు నేర్పుమయా, యేసయ్యా నీ ఎంత రాత్రిరైనా, ఏ దినమైనా, ఏ గడి అయినా, ఎంత రాత్రిరైనా నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయా, యేసయ్యా నీ పని చేయుట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేయుట అనునిత్యం నాకు నేర్పుమయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినము వాక్యాన్ని చదవడానికి, అనుదినము దేవునితో సహవాసం చేయడానికి, అనుదినము ఆయన శక్తిని అనుభవించడానికి, అనుదినము మన భారాలు ఆయన మీద వేసుకునడానికి ప్రియులారా ఈ సంవత్సరంలో మనం నిర్ణయం తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రభువా, దయచేసి నన్ను బలపరచునైనా అన్నవాళ్ళు, నేను దేవుని కొరకు ముందుకు సాగుతానన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కుటుంబాలను దేవుడు నడిపించాలని అనుకున్నటువంటి వాళ్ళు ప్రభు తట్టు మీరు చేయి చాపండి. ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పండి. నాయన, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నానని చెప్పండి. నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నానని చెప్పండి. ప్రభువా, నా తల వెంట్రుక కూడా లెక్కించినటువంటి దేవుడు, నీకు అన్నీ తెలుసు నాయన. నీకేదీ మరుగులేదు ప్రభువా, నీకేదీ మరుగులేదు ప్రభువా. నువ్వు చేయబోతున్నటువంటి కార్యాల కొరకు నీకు స్తోత్రాలు.
నీకు వందనాలు 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 వందనాలు. చేతున్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి ప్రభు. ఒక్కొక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నీ మందిరములో ప్రభు ఇంత సమయం వరకు కూడా గడిపినటువంటి ఈ బిడ్డలు మరలా తిరిగి ప్రభు ఈ సంవత్సరం అంతటిలో సంతోషంతో ఆనందంతో నింపబడుదురు గాక, సమాధానంతో బిడ్డలు నింపబడుదురు గాక. ఇప్పటికంటే గొప్ప కార్యాలు మేము చూచెదము గాక నాయన. నీకు స్తోత్రాలు. చక్కని ఆరోగ్యాలు ఇవ్వండి, చక్కని మా ప్రభు ఆలోచనలు ఇవ్వండి ప్రభు, చక్కని ఆత్మ బలమునివ్వండి తండ్రి. నీకు స్తోత్రాలు. వాక్య ప్రత్యక్షతనివ్వండి ప్రభువానికి స్తోత్రాలు. నీ పరిచర్యలో మా ప్రభు పాలు పంచుకోవడానికి నీ బిడ్డలను మీరు మా ప్రభు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభు. కోతకు మీరు పనివారిని పంపించండి నాయన, కోతకు మీరు పనివారిని పంపండి ప్రభువానికి వందనాలు. ఈ పనిలో మేమందరం అనునిత్యం ఉండడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరంలో జరగబోతున్నటువంటి పురుషుల కూడికలు, స్త్రీల కూడికలు ప్రభువా, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించండి. సభలు ఆశీర్వాదకరంగా జరిగించండి. వీధి కూడికలు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి ఇంట కూడికలు జరిపించండి. ప్రతి ఇంటిలో ప్రభువాని సంతోషము సమాధానము నిండాలి ప్రభువా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము నాయన. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడుగా ప్రతి బిడ్డను కూడా మీరు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డలు చేసే పనులు ప్రభా సఫలమవ్వాలి తండ్రి. దేవా పండించే పంటలు నైనా సమృద్ధి అయినటువంటి పంట వారికి రావాలి ప్రభా. చేసే ఉద్యోగాలలో వారికి ప్రమోషన్స్ రావాలి తండ్రి. దేవా మంచి ఉద్యోగాలలో వారు స్థిరపడాలి ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ సేవ కాడి క్రిందికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలు కొంతమంది వచ్చి ఈ కాడిని మా ప్రభు ఎత్తుకోగలిగిన వారుగా ఉందరుగాక. మీరు సహాయము చేయండి, సహాయము చేయండి నాయన. మా కుటుంబం అంతటి మీద నీ కృపను ఉంచండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబం మీద మీ కృపను ఉంచండి నాయన. చదువుకుంటున్న విద్యార్థులకు మీరు తోడై ఉండండి ప్రభు. అయా ఒంటరి జీవితంలో ఉన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. తల్లి లేని వారు, తండ్రి లేనటువంటి వారికి మీరు తోడై ఉండండి ప్రభు. దేవా భర్త లేని వారికి మీరు తోడై ఉండండి. భార్య లేని వారికి మీరు తోడై ఉండండి. మోడు బారిపోయిన జీవితాలను చిగురింపు చేయగలిగిన వాడు నీవే తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభు. అలాగనే మా తండ్రి ఇగో నైనా మొదటి నైనా మా ప్రభు ఆరాధన తండ్రి నైనా ఇంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. నీ మాటను విని నీ బిడ్డలు విశ్వసించి ప్రభు అనుదినము కూడా తండ్రి నీతో నడవడానికి మీరు సహాయం చేయండి. నాడు నోవహు నీతో నడిచాడు, హనోకు నీతో నడిచాడు, యోసేపు నీతో నడిచాడు, మోషే నీతో నడిచాడు, ఇస్సాకు నీతో నడిచాడు, అబ్రహాము నీతో నడిచాడు, దావీదు నీతో నడిచాడు. నాయనానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్టెఫను నీతో నడిచాడు, పౌలు నీతో నడిచాడు. ప్రభువానికి వందనాలు 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 తండ్రి. అయ్యా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతో నడిచిన వారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నీ కృప మెండుగా ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయమని, వెళ్తుండగా ప్రయాణంలో క్షేమము దయచేయండి. ఎక్కడ ఎవరికి ఏ హాని కలగకుండా మీ భద్రతని బిడ్డలకు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు 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 ప్రభు. ఇదిగో ఈ సమయంలో మా తండ్రి అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నిండైనటువంటి కృపలతో మీరు నింపండి ప్రభు. నీ కృప నిరంతరం ఉండును గనక నీ కృప చొప్పున అనుదినము కూడా అయ్యా అయ్యా మీరు నడిపించమని అడుగుతున్నాం. నీ వాక్యము నేర్పించమని అడుగుతున్నాం. నీ కార్యాలను మాకు తెలియచేయమని అడుగుతున్నాం. నూతన హృదయాలు దయచేయమని అడుగుతున్నాం. నూతనమైనటువంటి మనస్సులు దయచేయమని అడుగుతున్నాం. నూతన ఆత్మను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. సండే స్కూల్ పరిచర్యలు క్రమంగా జరుగుట కృప చూపమని అడుగుతున్నాం. యవనస్తులైన బిడ్డలందరినీ కూడా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం 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 నాయన. ఎవరైతే ప్రభు దుఃఖంతో ఉండి, బాధలో ఉండి, అనారోగ్యాలతో ఉండి, జాన్లి గారు రాలేకపోయినా, పెద్ద కుమార్తె రాలేకపోయింది ప్రభు. ఇదిగో తన భర్త, తన యొక్క నైనా కుమారుడు ప్రభు జాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త రామును మా ప్రభు సిఆర్ రెడ్డిని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నా చిన్న కుమార్తె నైనా ఇదిగో జీవన్ రెడ్డిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ఎవరికి కూడా మీరు తోడై ఉండండి ప్రభు. నీ దాసురాలు నన్ను కూడా మీరు బలపరచండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మునుపటి కంటే అధికమైనటువంటి కార్యాలు జరగాలి ప్రభు. అధికమైనటువంటి కృప కొమ్మరించబడాలి తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభువానికి వందనాలు. హల్లెలూయా 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 నీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేయండి ప్రభు. నీకు స్తోత్రము స్తోత్రము నాయన. ఈ పరిచర్యలో మహిమ నుండి అధిక మహిమకు నడిపించండి నాయన. నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. నీ కృప మెండుగా దయచే నాయన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో తండ్రి నీ దాసురాలు తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనపర్తి నుంచి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో మా తండ్రి కేశవరం నుంచి వచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నద్వారపు నుంచి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్త తుంగపాడు నుంచి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో సామర్లకోట నుంచి నైనా, కందరాడు నుంచి ప్రభు, కాకినాడ నుంచి నైనా బిడ్డలు మా ప్రభు ఎవరెవరైతే మా తండ్రి ఆయా ప్రాంతాల నుంచి, కాలనీ నుంచి, చర్చ్ కాలనీ నుంచి, కొత్త కాలనీ నుంచి ప్రభు పౌల్ట్రీస్ నుంచి ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చారు తండ్రి నీ బిడ్డలు ప్రభు ఈ యొక్క ప్రాంతంలోనైనా ఈ నీ మందిరంలో అడుగు పెట్టారు నాయన. వాళ్ళు నీ మందిరంలో అడుగు పెట్టారు ప్రభు. నీ మందిరంలో నుండి వారిని మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభు. నీ నిండైన కృపలతో దీవించండి నాయన.
ఎవరు దుఃఖంతో ఉండొద్దు, ఎవరు కూడా ప్రభు వేదనతో ఉండొద్దు, ఎవరు కూడా మా తండ్రి చింతతో ఉండొద్దు నాయన. వారి చింత తీసివేయబడును గాక, వారి దుఃఖము తీసివేయబడును గాక. బూడిదకు ప్రతిగా పూదండను దయచేవాడు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేసేవాడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. హితవత్సరము ప్రకటించేవాడు నాయన, నీకు వందనాలు. మీరు ప్రకటించండి, మీరు ప్రకటించండి. మా అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంఘము మా ప్రభు ఇంకా నీ కృపను అనుభవించడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ, ఇంకా ఎవరైతే సువార్తను నమ్మట్లేదో, వ్యతిరేకిస్తున్నారో, దూషిస్తున్నారో, బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్నారో, నీ సేవకులను హింసిస్తున్నారో, చెరల్లో ప్రభువ వారిని అక్రమముగా ఉంచుతున్నారో, అలాంటి వారందరూ సౌలు లాంటి వారు పౌలులుగా మార్పు చెందుదురుగాక. యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మొదటి ఆదివారం, రేపు ఆదివారం మళ్ళీ ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది కనుక ఉపవాసంతో అందరూ కూడా విశ్వాసులు ప్రియులారా సిద్ధపడి తెల్లని వస్త్రాలు ధరించుకుని రండి. ఎందుకంటే తెలుపు ప్రియులారా మనలో లోపల పవిత్రత గురించిన ఆలోచనను కలిగి ఉండి దేవుని సన్నిధిలోకి రావడానికి సహకరిస్తుంది కనుక ఈ విషయాన్ని అందరూ గమనించండి. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.